దేవుడు యవనస్తుల్ని ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు అంటే, మొదటిగా మీ ప్రేమ యథార్థమైనదై ఉండవలెను. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనము. రెండవదిగా మీ తల్లిదండ్రులకి విధేయులై ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనము. మూడవదిగా ఏది ఉత్తమమైనదో ఆ మార్గమును ఎంచుకోవాలి. మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనము. నాలుగవదిగా మీరు కట్టుకున్న వాడికి లోబడి ఉండాలి. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 9వ వచనము. ఐదవదిగా మీ యవ్వన కాలంలో మీ ప్రవర్తన బట్టి అందరికీ మాదిరిగా ఉండాలి. 1వ తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము.